పరీక్షలు వస్తున్నాయంటే పోరలకు చిన్న బుగులు ఉండదు. ఎసొంటి క్వశ్చన్లు ఇస్తారో, పేపర్ అలకగొస్తుందో గొట్టొస్తుందో, ఇంకా పురాగా చదువుడే కాకపాయే అని తెల్లందాకా పొద్దుందాకా ఒయిలు పట్టుకొని కూర్చుంటారు. కొందరేమో ఇంపార్టెంట్ చదువుకొని కడమై ఛాయిస్ కింద ఇడిచివేస్తే మాయే అని అలకగా తీసుకుంటారు. ఇంకా కొందరు కొన్ని కథలు పడతారనే గీ రూల్ పెట్టిండ్రు ఈ తాపకు. సోమవారం సందేనుల్లో 10వ తరగతి పరీక్షలు 5,08,000 మంది పోరలు 2,767 సెంటర్లలో రాయబోతున్నారు. ఈ తాపకు సుత 6 పేపర్లే, 3 గంటల టైము. కానీ చెప్పుకోవాల్సింది రూల్స్ గురించి. ఎవ్వరు సుత ఫోన్లు పట్టుకరావద్దు. పిల్లలే కాదు, హాల్లుండే సార్లు, ఆఖరికి చెక్కింగ్ ఆఫీసర్లు సుత ఫోన్లు వాడొద్దని గొట్టు రూల్ పెట్టింది ఎస్ఎస్సి బోర్డు. ఏమైతుందని గట్లనే ఎవరన్నా తెచ్చిండ్రనుకో, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, సస్పెండ్ చేసుడేనట. అంటే సెల్ ఫోన్లు లేని సెంటర్లు చూడబోతున్నామన్నట్టు. గింత స్ట్రిక్ట్ ఎందుకు అంటారా? నిరుడు చూడలే మరి ఎన్ని కథలు పడ్డారో. ఫస్ట్ నాడు ఇట్లా పరీక్ష చాలైందో లేదో వికారాబాద్ లా ఓ సారు ఫోన్ల ఫోటో కొట్టి 7 నిమిషాలల్లా క్వశ్చన్ పేపర్ బయటికిడిసే. అదైనాక హనుమకొండ జిల్లా కమలాపూర్ లా హిందీ పేపర్ లీక్ అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ సారే చేపించిండని పెద్ద రచ్చయింది. ఆఖరికి అరెస్ట్ చేసి జైలు కూడా పంపిండ్రు. సర్కార్ కు పరీక్షలు పెట్టుడే చాతగాదు, పేపర్లు లీక్ అయితుంటే పట్టించుకుంటలేరని మస్తు లొల్లాయే. ఇప్పుడు గట్ల కావద్దని కాంగ్రెస్ గవర్నమెంట్ గొట్టు రూల్ పెట్టిందన్నట్టు. హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్ తప్ప ఇంకేం తీసుకోవటానికి లేదు. కాబట్టి సూసి రాద్దాం, చిట్టీలు కొడదాం, పేపర్ లీక్ అవుతుందేమో అని ఏటింగ్ చేయకుండా మంచిగా చదివి మంచిగా రాయుర్రి. ఆల్ ది బెస్ట్.